వికలాంగులందరికీ కూడా మేము రాష్ట్ర స్థాయి వికలాంగుల సంఘాల తరఫున ఒక విజ్ఞప్తి ఏంటంటే, ఒక వికలాంగుడు ఇంటి నుంచి వెళ్ళి ఒక హాస్పిటల్‌కి వెళ్ళి తనకున్న డిజేబిలిటీ కావచ్చు, తనకున్న ఆరోగ్యం సంబంధించినది పరీక్షించుకోవడం అనేది చాలా కష్టం. ఇలాంటి పరిస్థితుల్లో మరి డాక్టర్ విజయభాస్కర్ గారు గత 30 సంవత్సరాల అనుబంధం వికలాంగుల సంఘాలతోటి. అదే క్రమంలో రెడ్ క్రాస్ సొసైటీ మరి దేశంలోని ఒక గొప్ప సంస్థ. మరి గవర్నర్ మా గ్రేట్ గవర్నర్ గారు ఎందుకంటే రాష్ట్ర ప్రభుత్వ మొదటి వ్యక్తి. అంటే ఇంత పెద్ద వ్యక్తులు రాష్ట్ర స్థాయిలో ఇంత గొప్ప వ్యక్తులు అందరూ కలిసి చేస్తున్న ఈ మహత్తర కార్యక్రమానికి రాష్ట్ర వికలాంగుల సంఘాల అందరి తరఫున కూడా ప్రతి వికలాంగునికి మా విజ్ఞప్తి ఏంటంటే, మీరు తప్పకుండా రండి. మీకున్న వికలత్వం కావచ్చు, మీకున్న ఇతర ఆరోగ్య పరీక్షలైనా సరే. వికలత్వం ఈరోజు ఒక వికలాంగుడు ఒక హాస్పిటల్‌కి పోతే కొన్ని హాస్పిటల్‌లో వాళ్ళకి సరైన ఐడెంటిఫికేషన్ అంటే వాళ్ళకి ఉన్న రోగ నిర్ధారణ కూడా చేయటంలో జరగటం లేదు. ఉదాహరణ ఒక మానసిక వికలాంగుడు ఎక్కడికి ఏదైనా జ్వరం వచ్చినా గానీ కొన్ని పరిస్థితుల్లో వాళ్ళకు సరైన వైద్యం అందటం లేదు. ఇది గొప్ప అవకాశం. అందుకే మేమందరం కూడా రాష్ట్ర వికలాంగులందరికీ కూడా విజ్ఞప్తి ఏంటంటే, మిగతా జిల్లా సంఘాలకు, మండలాల సంఘాలకు కూడా మేము విజ్ఞప్తి చేస్తున్నాం. తప్పకుండా రండి. ఉదయం 8 గంటల నుంచి రాజ్‌భవన్ సంస్కృతి హాల్‌లో మరి వికలాంగులందరూ కూడా అన్ని రకాల వైద్య పరీక్షలు నిర్వహించబడును. ఒకవేళ వికలాంగులకు ఏదైనా సర్జరీలు కావాలన్నా విజయభాస్కర్ గారి ద్వారా ఆల్రెడీ సర్జరీలు నడుస్తున్నాయి. మరి రేపు వచ్చే వరకు కూడా ఉచితంగా సర్జరీలు. అదేవిధంగా మాకు జిల్లా నుంచి కొన్ని ఫోన్స్ వస్తున్నాయి సార్. చాలా మంది మేము కంటి పరీక్షలు చేపించుకోవచ్చా? మాకు కొంచెం సంబంధించిన చిన్న హార్ట్‌కి సంబంధించిన అంశాలు ఉన్నాయంటే, నేను వాళ్ళకి చెప్తున్నాను ఏంటంటే, మీ దగ్గర ఏవైనా మెడికల్ రిపోర్ట్ తీసుకొని అందరూ రండి. మీకు ఎలాంటి వైద్యపరమైనటువంటి కావాలన్నా, మీకేమైనా డౌట్లున్నా, మీరు ఏదైనా వైద్య పరీక్షల్లో ఉండి మీరు మధ్యన ఆగిపోయినా, లేదా మీకు ఎలాంటి ఉన్నా వైద్యము అంటే ఆరోగ్యము, వైద్యము వికలాంగునికి ఎలాంటి సమస్య ఉన్నా 18వ తారీఖు సోమవారం ఉదయం 8 గంటల నుంచి రాజ్‌భవన్ దగ్గరికి రాగలరని మరి మా అందరి తరఫున వికలాంగుల సంఘాలకు విజ్ఞప్తి చేస్తున్నాం. ఈ సందర్భంగా మరి రాష్ట్ర ప్రభుత్వానికి, గౌరవనీయులైన గవర్నర్ గారికి, రెడ్ క్రాస్ సొసైటీ గారికి, ముఖ్యంగా ఈ కార్యక్రమాన్ని మొత్తం కూడా తన వంతు బాధ్యతగా తీసుకొని నిర్వహిస్తున్న డాక్టర్ విజయభాస్కర్ గారికి అందరికి కూడా మా వికలాంగుల సంఘాల తరఫున ప్రత్యేకంగా ధన్యవాదాలు. ముఖ్యంగా హైదరాబాద్ రెడ్ క్రాస్ సొసైటీ భీమిరెడ్డి గారికి, డాక్టర్ కీర్తన గారికి. ఎందుకంటే వైద్యో నారాయణో హరి అన్నారు. ఇక్కడ భగవంతుడే మన దగ్గరికి వచ్చి మనకు సేవలు చేస్తున్న విధంగా మేమందరం కూడా ఆ విధంగా ఆలోచించి రాష్ట్ర వికలాంగులందరూ కూడా ఎట్టి పరిస్థితుల్లో చాలా మంది మిత్రులు కూడా ఫోన్లు చేస్తున్నారు గ్రామాల నుంచి. వర్షాలు వచ్చినా ఏదొచ్చినా వైద్య శిబిరం నిర్వహిస్తారు. ఖచ్చితంగా ప్రతి వికలాంగునికి పరీక్షలు చేసి వారికి తగిన సహాయ సహకారాలు అందిస్తారని ఈ సందర్భంగా తెలియజేస్తూ అందరు కూడా ధన్యవాదాలు తెలుపుతున్నాను. ఫ్రీ మెగా హెల్త్ క్యాంప్ ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ, డిజేబుల్ ట్రస్ట్, అగర్వాల్ సేవాదల్, పిటి ట్రస్ట్, జవాబ్ టీవీ, డిజేబుల్ రైట్స్, ఎన్డీపీఓ వికలాంగుల నెట్వర్క్, నల్గొండ శ్రీనివాస్ ఆధ్వర్యంలో సంయుక్తంగా నిర్వహిస్తున్న డిజేబుల్ ఫ్రీ మెగా హెల్త్ క్యాంప్ హైదరాబాద్లోని రాజ్భవన్ కమ్యూనిటీ హాల్లో గౌరవనీయ గవర్నర్ శ్రీ జిష్ణుదేవ్ శర్మ గారి చేతుల మీదుగా 18 ఆగస్టు 2025న ఉదయం 8 గంటలకు ప్రారంభించడం జరుగుతుంది. దయచేసి వికలాంగ బాధిత కుటుంబ సభ్యులు ఈ సేవలను సద్వినియోగం చేసుకుంటారని ఆశిస్తున్నాము. ఇటీవలే ఆగస్టు 15న గుడిపల్లి మండల కేంద్రంలోని పర్యటించిన సిఎస్ ఫౌండేషన్ చైర్మన్ పలు వికలాంగ బాధిత కుటుంబాలను పరామర్శించిన విషయం విదితమే. వికలాంగులకు చేయూతనివ్వాలనే ఉద్దేశంతో హైదరాబాద్లో నిర్వహించే ఫ్రీ హెల్త్ క్యాంపుకు హాజరయ్యే బాధిత కుటుంబాలకు గుడిపల్లి మండల కేంద్రం నుండి రవాణా సౌకర్యం కల్పించడానికి సిఎస్ ఫౌండేషన్ చైర్మన్ గోలి గిరి గారు ముందుకు వచ్చారు. కావున క్యాంపుకి హాజరవ్వాలనుకునే బాధిత కుటుంబ సభ్యులు మా ఫోన్ నెంబర్లను సంప్రదించగలరు. మా యొక్క ఫోన్ నెంబర్స్ 6309903108 మరియు 801999377.